హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360. ఇలా ధర్నా చౌక్ వేదికగా శాంతియుతంగా ధర్నాలు అయితే చేపడతా ఉన్నారు. అందులో సీనియర్ అడ్వకేట్ మామిడి వేణుమాధవ్ గారు అయితే ఉన్నారు. తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ ఈ ధర్నా చౌక్లో ఈరోజు ఎందుకు ఇంత శాంతియుతంగా మీరు ధర్నా చేపడతా ఉన్నారు? అసలు మీ డిమాండ్స్ ఏంటి? మానవ హక్కుల సంస్థ ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ఏదైతే ఉందో తెలంగాణలో, ఇది రాజ్యాంగ సంస్థ. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఖాళీగా ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఖాళీగా ఉంది. దీంట్లో ఉన్న పోస్టులను భర్తీ చేయాలి. చేస్తే మానవ హక్కులు అనేది పరిరక్షించబడతాయి. తర్వాత ఇది చీపెస్ట్ కోర్ట్ అనమాట. మిగతా కోర్టులకు వెళ్ళాలంటే డబ్బులు ఖర్చు అవుతాయి. ఇక్కడ సామాన్య ప్రజలు ఇక్కడ ఒక తెల్ల పేపర్ మీద రాస్తే ఇక్కడ కంప్లైంట్ కింద రిజిస్టర్ అయిపోయి దానిపైన విచారణ జరుగుతుంది. సామాన్య ప్రజలందరికీ దీనిపైన నమ్మకం ఉంది. సో దీన్ని ఏర్పాటు చేయాలని చెప్పి దీనిలో పోస్టులు భర్తీ చేయట్లేదు. సో ఈ రాజకీయంగా దీన్ని వాడుకుంటున్నారు. ఈ విధంగా వాడుకోకుండా దీన్ని రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి దీన్ని ఇమ్మీడియట్గా ఈ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ధర్నాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇది ఒక్కటే కాకుండా ఈ పోలీసు వాళ్ళది ఏ ప్రభుత్వమైనా కూడా పోలీస్ రిక్రూట్మెంట్ చేస్తూ పోలీసులను భర్తీ చేస్తున్నారు తప్ప మిగతా ప్రభుత్వ ఉద్యోగాలను ఎక్కడా భర్తీ చేయట్లేదు. పోలీసులను పెట్టేసి ఈ యొక్క ఉద్యమాలను అణచివేస్తూ ఉన్నారు. ప్రజల వాయిస్ గొంతు లేకుండా చేస్తున్నారు. కాబట్టి ఈ పోలీసుల అకృత్యాలు చాలా అయిపోయాయి. సో వీటిని కంట్రోల్ చేయాలంటే ప్రతి జిల్లాలో ఆ పోలీస్ కంప్లైంట్ అథారిటీ అనేది ఏర్పాటు చేయాలని చెప్పి 1980లో సుప్రీంకోర్టు చెప్పింది. ప్రకాష్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు లోపల. అది ఇప్పటికి 20 ఏళ్ళు అయిపోయినా కూడా అది ఇంకా రిక్రూట్మెంట్ కాలేదు. దీనిపైన తెలంగాణ హైకోర్టులో కేసు ఉన్నాయి. అయితే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో భర్తీ అయ్యాయి. ఈ పోలీస్ కంప్లైంట్ అథారిటీని ఏర్పాటు చేశారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాలేదు. ఈ హైకోర్టులో కేసులున్నా కూడా ఈ ప్రభుత్వం తాత్సార్యం చేస్తూ ఉంది. కాబట్టి తక్షణం ప్రతి జిల్లాలో పోలీస్ కంప్లైంట్ అథారిటీ, అదేవిధంగా హైదరాబాద్ కేంద్రంలో స్టేట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీని ఏర్పాటు చేస్తే ఈ యొక్క వాళ్ళ అక్రమాలు, ఎక్సెసివ్నెస్, దౌర్జన్యాలు ఇవన్నీ తగ్గుతాయని చెప్పి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి. అట్లాగే ఈ మధ్య జైళ్ళల్లో కూడా ఒక నేరస్తుడు వెళ్తే అక్కడ ఉన్న ఇంకా మిగతా నేరస్తులతో పెద్ద నేరస్తులు తయారైపోతున్నాడు. ఒక అమాయకుడు వెళ్తే కూడా అక్కడ పెద్ద నేరస్తులకు తయారైపోతున్నాడు. కాబట్టి వాళ్ళను సక్రమైన మార్గంలో పెట్టడానికి, వాళ్ళలో మానసిక పరివర్తన తీసుకురావడానికి జైల్లో సైకాలజిస్టులను, కౌన్సిలర్లను ఏర్పాటు చేయాలని చెప్పి మనం ఈ యొక్క ధర్నా ప్రోగ్రాంలో మనం ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకటి సార్, ఈ పైన మొన్న చూసాం గత 2-3 నెలల కన్నా అబ్బాయిల పైన కేసులు ఎక్కువైతా ఉన్నాయి. అంటే అక్కడ వాళ్ళ తప్పు ఉందా లేదా అనే విషయాల కంటే ఎక్కువ కేసులు ఎక్కువ అవుతా ఉన్నాయి. వీటిపైన ఏ విధంగా చర్య తీసుకుంటే బాగుంటుంది అనుకుంటారు? ఇప్పుడు గతంలో కుటుంబంలో అందరు కలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడు న్యూక్లియస్ ఫ్యామిలీస్ అయిపోయి అన్ని చిన్న భిన్నమైపోతున్నాయి. సో వీళ్ళ మధ్య ఆహ్వానం లేకుండా పోతుంది కుటుంబ సమావేశాలు. ఎస్పెషల్లీ భార్యాభర్తల మధ్య కూడా ఆహ్వానం తక్కువైపోయి ప్రతి దానికి పోలీస్ స్టేషన్లు ఇవన్నీ వెళ్తూ చిన్న సమస్యను పెద్దగా వాళ్ళు భూతత్వంలో చూసుకుంటూ సమస్యల్ని పెద్దగా చేసుకుంటూ కుటుంబాలు చిన్నభిన్నమైపోతున్నాయి. కుటుంబం అనేది ఒక ప్రాథమిక స్కూల్ అనమాట. సో ఈ స్కూల్ అనేది మనకు దెబ్బతినిపోతే రేపొద్దున సమాజం అనేది చాలా దెబ్బతింటుంది. కాబట్టి ఈ యొక్క కుటుంబ వ్యవస్థ బలంగా ఉండడం కోసం కూడా మనము దీనిపైన మనము చైతన్యవంతం తీసుకురావాల్సిన అవసరం ఉంది. సో దీనికి భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండాలి. సో వీళ్ళ మధ్య ఏమన్నా సమస్యలు వస్తే వీళ్ళు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. కుటుంబ సలహా కేంద్రాలు ఏర్పాటు చేయాలి ప్రభుత్వం ఆధ్వర్యంలో. సో చేస్తే మన వ్యవస్థ అనేది చాలా పటిష్టంగా ఉంటుంది. ఒక కేసు సార్, అమీన్పూర్ సంబంధించిన కేసులో అక్కడ భార్య చేసిన క్రైమ్కి భర్తని అనుమానించాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే పోలీసు వాళ్ళు ఫస్ట్ భర్తనే అనుమానిస్తూ ఉన్నారు. అక్కడ క్రైమ్ చేసిందేమో భార్య, కానీ అక్కడ పోలీసులు ఏమో అనుమానించేదేమో భర్తని. ఈ సిచ్యువేషన్ ఎలా చూస్తారు? అంటే ప్రతి ఒక్కరు కూడా అంటే క్రైమ్ అనగానే ఈ పురుషుడే చేస్తాడన్న ధోరణి అయితే బాగా నడుస్తుంది. ఈ ధోరణి ఎలా చూస్తారు? ఇప్పుడు వృత్తి ధర్మంలో పోలీసులు ప్రతి ఒక్కరిని అనుమానించాల్సి వస్తుంది. నేరస్తులు కానీ నేరస్తులు కాని వాళ్ళని కూడా అనుమానించాల్సి వస్తుంది. వాళ్ళు వృత్తి ధర్మంలో భాగంగా వాళ్ళు అనుమానిస్తే దానిపైన విచారణ చేస్తారు. ఇప్పుడు అమీన్పూర్ కేసులో తెలిసింది ఏంటంటే ఆమెకు వేరే అక్రమ సంబంధం ఉండి ఈ విధంగా 3 పిల్లల్ని బలి తీసుకుంది. ఇవన్నీ కూడా ఎందుకు అవుతున్నాయి అంటే అది ఈ మ్యారేజ్ వ్యవస్థ కూడా ఈ కరెక్ట్ వయసుతో సంబంధాలు ఇవన్నీ కరెక్ట్గా లేకపోవడం వల్ల, మ్యాచింగ్ అనేది కరెక్ట్గా లేకపోవడం వల్ల ఇటువంటి పరిస్థితులకు దారితీస్తూ ఉన్నాయి. సో ఇది చాలా చెడు పరిణామం సమాజానికి. అమాయకులు 3 పసిపిల్లలు చనిపోవడం జరిగింది. సో ఇటువంటి వాటిని మనం ఖండించాల్సిన అవసరం ఉంది. సో దీనిపైన పోలీసులు వాళ్ళ విచారణలో భాగంగా వాళ్ళు ప్రతి ఒక్కరిని అనుమానిస్తారు. వాళ్ళు విచారణ చేస్తారు. సరైన సాక్ష్యాధారాలు ఉంటే కనుక దానిపైన కేసు రిజిస్టర్ చేసి ఛార్జ్షీట్లు ఫైల్ చేస్తూ ఉంటారు.
వాళ్ళు అనుమానించినంత మాత్రాన వాడు నేరస్తుడు కాదు, అలా వృత్తి ధర్మంలో భాగం అది. ఇంకోటి సార్, మీరు సీనియర్ అడ్వకేటర్ కాబట్టి ఏదైతే సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, న్యాయాన్ని కాపాడితే స్థలాలని అంటారు. కానీ ఆడ కూడా ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సొంత లాభాల కోసం, సొంత ప్రలోభాల కోసము న్యాయస్థానాలు వాడుకుంటా ఉన్నారు. ఈ వాడుకోవడాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు సామాన్య మానవునికి ప్రభుత్వ అధికారులు న్యాయం చేస్తారా చేయరు అనే విషయం పక్కన పెడితే కోర్టుల పైన అపారమైన నమ్మకం ఉంది. చాలా చీప్గా ఇక్కడ పోతే మనకు న్యాయం జరుగుతుంది అని ఒక నమ్మకం ఉంది. సో ఇప్పుడు హైకోర్టు జడ్జెస్ చూస్తే పొలిటికల్ అపాయింట్మెంట్స్ అవుతా ఉన్నాయి. ఇవన్నీ ప్రతిభకు ఆస్కారం లేకుండా పోతుంది. అదేవిధంగా మెజిస్ట్రేట్ ఎగ్జామ్లు జరిగితే కూడా వాటిలలో కూడా కొంత రికమెండేషన్లు అనేవి అవి జరిగే ఆస్కారాలు ఉన్నాయి. సో ఈ పొలిటికల్ అనేది ఇంటర్ఫిరెన్స్ లేకుండా ఉంటే, ఇప్పుడు స్కాట్లాండ్ దేశం లోపల స్కాట్లాండ్ పోలీస్ అనేది చాలా పటిష్టమైన పోలీస్ వ్యవస్థ అక్కడ. ఎందుకంటే అక్కడ పోలీసులు కరెక్ట్గా పనిచేస్తున్నారంటే అక్కడ ఈ పొలిటికల్ అనేది ఇంటర్ఫిరెన్స్ అనేది లేదనమాట. అట్లాగే ఈ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ప్రమాదకరంగా తయారైపోతుంది దేశంలో. ప్రతి దగ్గర ఈ పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ వాళ్ళ మనసులే ఉండాలి, అధికార పార్టీ వాళ్ళు మా మనసులే ఉండాలి అని చెప్పి ఒక పోటీ జరుగుతూ ఉంది. సో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది వాళ్ళు ప్రభుత్వ పాలన నడపడం వరకే ఉంటే బాగుంటుంది తప్ప ఇటువంటి వాటిల్లో వాళ్ళ జోక్యం అనేది లేకుండా ఉండాలి. ఉన్నప్పుడే మంచి రోజులు ఉంటాయి. తర్వాత ఈ హైకోర్టు జడ్జిలలో కూడా నీకు ఇప్పుడు ఒక అధికార పార్టీకి ఒక 2 పోస్టు, తర్వాత అపోజిషన్ పార్టీకి 2 పోస్టులు అని చెప్పి పంచుకుంటున్నారు. ఇటువంటిది కాకుండా దాన్ని కూడా జ్యుడిషియల్ ఎగ్జామినేషన్ పెట్టి ప్రతిభ ఆధారంగా వీళ్ళని తీసుకుంటే న్యాయ వ్యవస్థ చాలా సక్రమంగా పనిచేస్తుంది. సార్, ఈరోజు ధర్నా, శాంతియుత ధర్నా ఏదైతే ఉందో గవర్నమెంట్కి ఏం మీరు డిమాండ్ వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఏం చెప్పబోతా ఉన్నారు? ఇప్పుడు ఈ ప్రభుత్వానికి తెలిసిన వ్యవహారం గత చాలా రోజుల నుంచి ఈ మానవ హక్కుల కమిషన్లో ఈ చైర్మన్ పోస్టులు, తర్వాత సభ్యుల పోస్టులు భర్తీ అవ్వట్లేదు. మానవ హక్కులు అనేది రోజు రోజుకి కుంగిపోతూ ఉన్నాయి, నేరాలు పెరిగిపోతూ ఉన్నాయి, మనిషి ఇంకో మనిషిని దోచుకునే పరిస్థితి ఏర్పడతా ఉంది. సో సమాజం శాంతిగా ఉండాలంటే మానవ హక్కుల కమిషన్ ఒక చాలా అవసరం ఉంది. కాబట్టి దాన్ని రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి దాన్ని భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే పోలీస్ కంప్లైంట్ అథారిటీ, ఈ యొక్క పోలీసులో ప్రజలు సుఖంగా బతకాలంటే పోలీసులు అవసరం. అండ్ పోలీసులలో కూడా క్రమశిక్షణ, నిజాయితీ ఉండాలి. కాబట్టి ఈ నిజాయితీని మెయింటైన్ చేయడానికి పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఏర్పాటు చేయాలని చెప్పి ఒక డిమాండ్ ఒకటి. అట్లాగే ఈ నేరస్తులు ఏదో చిన్న నేరం చేసి జైలుకు పోతే అక్కడ పెద్ద నేరస్తునిగా తయారవుతున్నాడు. కాబట్టి అక్కడ సైకాలజిస్ట్ని, కౌన్సిలర్ని పెట్టి వాళ్ళలో నేర ప్రవృత్తిని మానేసి వాళ్ళని మానసికంగా ఒక మంచి పౌరత్వంగా తీర్చిదిద్దడం కోసం ఈ కౌన్సిలర్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.